ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 4వ రోజు మనము ఈ రీతిగా చేరుకొని దేవుణ్ణి మహింపరిచేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క 4వ రోజు ఈ యొక్క బైబిల్ సెమినార్ని మనము ప్రారంభించుకోవటానికి ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మేరీ గారిని ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం కొరకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రేమ నమ్మదగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. గతించిన ఉదయకాల సమయం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయాన మీ ఆలయంలో చేరి మీ నామాన్ని స్తుతించుకుంటకు, మిమ్మల్ని కనపరుచుకుంటకు, ఆరాధించుకుంటకు మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు ప్రభువా. మరి గతించిన 4 దినాలు బట్టి నా తండ్రి దానియేలు ప్రకటన గ్రంథాల మీద నా తండ్రి మా సేవకులైన మరి పాస్టర్ గారు మరి ప్రకటన గ్రంథాన్ని దానియేలు గ్రంథాన్ని వివరించి మాకు చెప్తుండగా అనేకమైన వాక్యాలు మేము విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించుటకు, నీ రాకడ సమయానికి మేమందరం సిద్ధపడుటకు నీ కృప దయచేయండి నాయన. కూడి వచ్చిన కుటుంబాలన్నిటిపై నీ కృప కాపుదల తోడయించండి. సేవకులతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము సత్యమైనది, జీవం కలది నాయన. ఆ వాక్యాన్ని మేము అన్వయించుకుని ఆ వాక్యానుసారంగా జీవించుటకు, మీ నీతిని, మీ రాజ్యాన్ని ఎతికే భాగ్యాన్ని మాకందరికీ దయచేస్తారని, ఎల్లప్పుడూ తోడై ఉంటారని యేసయ్య నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా నీచము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీలను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే.
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ జాతులకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొని ఆడెదను. హెచ్చించి పూర్ణాత్మ మనసుతో కొని ఆడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చక్కని పాటలు పాడి దేవుని మహింపరిచిన విశ్వాసులుగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ 4వ రోజు మనము గత 3 రోజుల నుండి కూడా నేర్చుకున్నటువంటి ఆ యొక్క పాఠములు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రోజు ఆ యొక్క ఇంట్రడక్షన్లో దేవుడు ఏ రీతిగా ఆయన వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నామో, దేవుడు ఏ రీతిగా ఆయన మాట చెప్పినా నడవనటువంటి వారిని
ఏ రీతిగా దూరం చేస్తాడో, అన్యులకు అప్పగిస్తాను అని తెలియపరిచినటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవటం చాలా చాలా అవసరం. కనుక ఈ యొక్క ఆ, గత 2 అధ్యాయాలు కూడా, మొదట ఇంట్రడక్షన్, అలాగనే 2 అధ్యాయాలు మనము పూర్తి చేసుకోవటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఈరోజు 3వ అధ్యాయానికి మనము ధ్యానాంశానికి మనం వెళుతున్నాం. కనుక ఈ యొక్క 3వ అధ్యాయములో ఈ అధ్యాయానికి పెట్టబడినటువంటి పేరు మనము ఒకసారి చూసినట్లయితే, ఎందుకంటే మొన్న చెప్పాను మీకు, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా దాన్ని ఈ యొక్క పరిశోధన చేస్తూ నేర్చుకుంటూ దాన్ని మర్మాలను దేవుడు బయలుపెట్టినటువంటి మర్మాలను బట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 3వ అధ్యాయానికి ఒక భక్తుడు పెట్టిన పేరు ఏంటంటే బలవంతపు ఆరాధన. బలవంతపు ఆరాధన. అలాగే మరొక దేవుని యొక్క భక్తుడు ఆయన పెట్టినటువంటి ఆ యొక్క పేరు ఏంటంటే దేవుని యొక్క ఆ యొక్క సవాలు మరియు బబులోను యొక్క అపజయము. దేవుని యొక్క సవాలు మరియు బబులోను యొక్క అపజయం. ఏ రీతిగా బబులోను యొక్క అపజయాన్ని ఇక్కడ మనం చూస్తాము ఈ అధ్యాయంలో. అలాగే ముందుగా ఒక భక్తుడు పెట్టిన పేరుని బట్టి బలవంతపు ఆరాధన ఏ రీతిగా జరిగింది అనేటువంటిది మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క అధ్యాయంలో రాజగు నెబుకద్నెజరు తన యొక్క రాజ్య పరిపాలనను బాగా స్థిరపడిన తరువాత బబులోను పట్టణాన్ని సంరక్షించడానికి ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా ఏ రీతిగా అంటే ఒక ప్రాకారాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. దాని చుట్టూ 2 ఎత్తైనటువంటి ప్రాకారాలు నిర్మించాడట. అది ఏ రీతిగా ఆ గోడ మధ్య అంటే రెండిట్ల గోడల మధ్యన ఒక కందకాన్ని తవ్వించాడటండి. కందకం అంటే అర్థం ఏంటి? లోయలాగా తవ్విస్తారు, అందులో నీళ్లతో నింపి ఆ యొక్క అందులో ఒక విషపూరితమైనటువంటి ఆ యొక్క యానిమల్స్ని దాంట్లో పెంచుతూ ఉంటారు. కారణం ఏంటంటే శత్రువులు ఎవరు కూడా అది, ఎందుకంటే ఒక భద్రతా దృష్ట్యా వారి యొక్క క్షేమం కొరకు రాజులు ఆ రీతిగా చేసేవారని మనము తెలుసుకుంటాం. అయితే ఇందులో ఆ యొక్క పట్టణములో ఆ యొక్క బబులోను పట్టణంలో 50 స్ట్రీట్స్ ఉన్నాయంటండి, రాజవీధులు. 50 రాజవీధులు ఉన్నాయి. అలాగనే 150 ఇత్తడి ద్వారాలు ఉన్నాయట. అందులోకి ప్రవేశించడానికి 150 ఇత్తడి ద్వారాలు. ప్రతి ద్వారం దగ్గర కూడా 24 అవర్స్ 24 గంటలు కూడా ఆ యొక్క కాపలాదారులు ఉండేవారటండి ఎప్పుడు కూడా. ఎందుకు ఇది చాలా అవసరం? ఇంత అంటే కట్టుదిట్టమైనటువంటి ఆ యొక్క భద్రతలో ఉన్నటువంటి ఆ బబులోనుకి జరిగినటువంటి స్థితి ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంత భద్రత ఉన్నటువంటి పట్టణం విషయంలో అతడు పూజించేటువంటి దేవతా విగ్రహాన్ని పరిపాలన చేయడానికి ఆసీనుడయ్యేటువంటి సింహాసనాన్ని ఈ రెండిట్లను కూడా ఎలాగా నిర్మించాడో తెలుసండి? ఆయన పూజించే దేవతా విగ్రహాన్ని, ఈయన కూర్చునే సింహాసనాన్ని రెండూ కూడా బంగారంతోనే చేశాడు. విగ్రహాన్ని బంగారంతోనే చేశాడు, ఆయన కూర్చునే సింహాసనాన్ని కూడా బంగారంతోనే చేశాడు. ఎందుకు చేయించారు? ఎందుకు అంటే ఆయన యొక్క గొప్పతనం తెలియటానికి. అందుకే ఆయనకి మొదట అధ్యాయంలో ఆయన కనిన కళను బట్టి ఆయనకి ఒక ప్రతిమ గురించి ఆయన చెప్పిన రీతి మనం చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం అది గమనించాం. అయితే ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ యొక్క లోహాల యొక్క స్థితిని మనం చూస్తే అక్కడ ఈ బబులోనుకున్నటువంటి స్థితి ఏంటి అంటే ఆ యొక్క గోల్డ్, బంగారంతో కూడినటువంటిదిగానే మనం ఇక్కడ
చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఆయన పూజించే దేవతను, అలాగనే ఆయన ఆసీనుడు, ఆయన కూర్చునేటువంటి సింహాసనాన్ని కూడా బంగారంతో నిర్మించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు దాని నిమిత్తమై ఒక మాట మనం, ఎందుకంటే 2వ అధ్యాయం మనం పూర్తి చేస్తాం కాబట్టి 46, 47 వచనాలు ఒకసారి చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆ, ఉమ్, ఆ, ఆ, క్లియర్గా ఆయన ఒకటి చెప్పాడు. ఎందుకంటే ఆయన బయలుపరిచినటువంటి ఆ యొక్క కళ భావాన్ని బట్టి ఆయనకి ఏమిచ్చాడండి, ఆయన్ని చాలా గౌరవించాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, చేసి అతన్ని పూజించాడు. అంతా చాలా గొప్పగా ఆయనకి ఉన్నతంగా చూస్తూ 47వ వచనానికి వచ్చేసరికి, మరియు ఆ, నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు రాజును, ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఉన్నట్టు మనకు అర్థమైంది ఇందులో. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఎందుకంటే నిజదేవుడని అంగీకరించినటువంటి ఇదంతా కూడా 20 సంవత్సరాలు గడిచిపోయిందంటండి. తర్వాత ఆ 20 సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత, ఎందుకంటే మీరు బంగారు శిరస్సుగా ఉన్నారు అని ఆ బబులోను సామ్రాజ్యం గురించి చెప్పినటువంటి ఆ మాటతోనే తరువాత రాబోయేటువంటిది కొంచెం తక్కువ స్థాయి ఉండేటువంటి రాజ్యం రాబోతుందని చెప్పినటువంటిది ఈయన ఏం చేశాడంటే ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఈయన మర్చిపోదు. అందుకే మనుషులకి తర్వాత వచనాల్లో మనం చూస్తే, మనుషులకి ఏంటంటే అండి, ఆ శోధన శ్రమ వచ్చినప్పుడు తప్ప తర్వాత మళ్ళీ అందులోంచి మనల్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది మన పరిస్థితి ఏంటి, లేకపోతే మనల్ని సంరక్షించినటువంటి వాడు ఎవరు, ఏ రీతిగా మనం ఉండేవారం, ఈరోజు ఏ రీతిగా మనము ఆశీర్వదించబడ్డాం అనేటువంటిది మర్చిపోతాం. ఈయన చేసినటువంటిది అదే. ఎందుకంటే ఆ 2వ అధ్యాయంలో ఆ కళాభావాన్ని వివరించినప్పుడు అతనికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఆయన, నీ దేవుడు దేవతలకును దేవుడును, రాజులకు ప్రభు అయి ఉన్నాడని అంగీకరించినటువంటి ఆయన ఆ విషయాన్ని ఏం చేశాడు, మర్చిపోయాడు. ఇక్కడ ఈ 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యన 20 సంవత్సరాల కాల వ్యవధి ఉందంటండి. ఈ 20 సంవత్సరాల కాల వ్యవధిలోనూ ఆయనకి చూడండి ఎంతంటే ఆ కలభావాన్ని నిజం కాదేమో అనే ఒక డౌట్ మళ్ళీ ఇప్పుడు ఇతనికి మొదలైంది. చూడండి, కాలం గడుస్తున్న కొద్ది ఏమైపోయింది, మీరు నమ్ముతారా నమ్మరో తెలియదు కానీ, అంటే ఎవరైనా నమ్మి తీరాల్సిందే. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి 2019లో ఎదురైనటువంటి ఆ శోధన, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా, అది ఎవరు అంతకుముందు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ వారు చూసినటువంటిది కాదు కాబట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇది ఏంటి, ఇది అసలు మనం ఈ భూమి మీద ఇలా కూడా ఉన్నామా అన్నటువంటి ఆలోచన వచ్చింది. కానీ తర్వాత ఇప్పుడు 2025కి వచ్చేసాం. 2025కి వచ్చేసరికి ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే అసలు దానికి సంబంధమే లేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈయన ఈ 20 సంవత్సరాల మధ్య వ్యత్యాసంలోనే ఆయన దానియేలు బయలుపరిచినటువంటి మర్మాన్ని ఈయన మర్చిపోయాడు. ఎందుకంటే అది నిజం కాదేమో అని ఇప్పుడు వచ్చింది ఆయనకి డౌట్. ఈ యొక్క 4 లోహాలతో నిర్మితమైనటువంటి ఆ యొక్క విగ్రహానికి బదులు ఒకే లోహమైన బంగారంతో విగ్రహాన్ని చేయించాడు. ఇప్పుడు ఈయన చేయించి అతని రాజ్యం శాశ్వతంగా చిరస్థాయిగా ఉండిపోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆయన కంప్లీట్గా, ఇప్పుడు యాక్చువల్గా నేను 2 చెప్పాను. ఏంటది, ఒకటే ఆయన విగ్రహము, రెండోది ఆయన విగ్రహం కాదు, ఏ విగ్రహం, ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవత యొక్క విగ్రహము, రెండోది కూర్చునే సింహాసనం. ఈ 2 కూడా బంగారంతో చేశాడంట. అది ఇక్కడ ఎందుకు ఆ విగ్రహాన్ని అలా చేశాడంటే, ఇదిగో నాకు ఇది శాశ్వతమైనటువంటిది, ఇది నాకు శాశ్వతం. ఎందుకంటే బంగారంతో నింపబడినటువంటిదిగా నేను అంటే అనుకుంటు. కానీ వచ్చిన కళలో మాత్రం ఓన్లీ తల వరకు మాత్రమే ఏముంది,
బంగారం అది కదా. కానీ ఈయన మొత్తం చేశాడు. అర్థం ఏంటంటే కంప్లీట్గా మొత్తం ఇన్ని రాజ్యాలు పోల్చుకున్న ఆయన బంగారంలో ఉంటుంది. చూడండి ఆ మాటల్లోనే మనకి చాలా అర్థం మనకి బయలుపరచబడుతుంది. అయితే ఇక్కడ ఇక ఆ, బంగారం కంటే కూడా అంటే ఆయన సామ్రాజ్యం అంత ఉన్నతంగా ఉండాలని భావించడం తప్పులేదు, కానీ అతని సామ్రాజ్యం నిత్యము నిలుస్తూ ఉందని, ప్రజలందరూ తనకే దాసులుగా ఉంటారని ఆయన ఆలోచన విధానం పెంచుకున్నాడు. అంటే ఎప్పటికే ఎవరైనా సరేనండి, ఒకసారి ఆ కుర్చీ అనేటువంటి ఆ సింహాసనం అనేటువంటిది అది అందుకున్నాక విడిచిపెట్టడానికి మనసు రాదట. అది రైట్, బాగా చెప్పారు. కాబట్టి ఆయన చివరికి ఏం చేశాడు తెలుసు, ఇప్పుడు మళ్ళీని ఆయన పూజించే దేవతని బంగారపు దేవతగా చేశాడు బంగారంతో. అలాగే ఆయన కూర్చున్న సింహాసనాన్ని బంగారంతో చేయించుకున్నాడు. చివరికి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, 90 అడుగులు ఎత్తు 9 అడుగుల ఎడల్పు ఆయనే రూపాన్నే ఒక బంగారు చేయించాడండి. ఒక బంగారు విగ్రహాన్ని చేయించాడు. 90 అడుగుల ఎత్తు 9 అడుగుల ఎడల్పు కలిగినటువంటి ఒక ఇమేజు, ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన బంగారంతో చేయించి ఆయన మొత్తం అందరికీ కూడా, అంటే అది ఆ పట్టణంలో బబులోను పట్టణంలో ఎక్కడి నుంచో చూసినా కనపడాలన్నమాట. ఎక్కడి నుంచి చూసినా కూడా కనపడాలి. ఇది ఆ యొక్క రాజు యొక్క స్వరూపంతో ఉండటం వల్ల ఏమైపోద్ది, అందరూ కూడా ఆ యొక్క విగ్రహానికి సాష్టాంగ పడాలి. కాబట్టి అది ఎవరికి సాష్టాంగం చేసినట్టు, నమస్కారం చేసినట్టు. ఇప్పుడు ఆ విగ్రహానికి నమస్కారం చేయటం, ఆ విగ్రహం ఏ రూపంలో ఉంది, రాజుగారు ఆయన నెబుకద్నెజరు రూపంలోనే చేయించుకున్నాడు. అంటే విగ్రహానికి వీళ్ళు లోబడటం వల్ల, విగ్రహానికి సాష్టాంగ పడటం వల్ల అది నాకు లోబడినట్టే నన్ను ఈ ప్రజలందరూ కూడా ఆ రీతిగా ఆరాధించాలి, మనుషులను ఆరాధించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. అయితే అప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటో మనం చూస్తాం. ఎలాగా ఆయన మొత్తం జనులందరినీ కూడా పిలిపించి ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞ తీసుకొచ్చి అక్కడ బలవంతపు ఆరాధనని మొదలు పెట్టించాడు. అప్పుడు అక్కడ ఖచ్చితంగా చేయాలంతే, అందులో ఏమాత్రం కూడా అంటే ఎక్స్క్యూజ్ అనేటువంటిది లేదు. తన రూపంలో ఉన్నటువంటి దేవతను ఆరాధించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అదొక మైదానంలో పెట్టించాడండి. దూరా అనేటువంటి మైదానంలో ఆయన పెట్టించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరిని పిలిపించాడు. 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు 3వ అధ్యాయము 3వ వచనం. మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. అందరిని పిలిపించాడు. అందరూ కూడా అక్కడ ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చెయ్యని పక్షమున వారిని శిక్షించబడును అనేటువంటి ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చి పెట్టాడండి. అలా చేయటం అనేటువంటిది కారణం ఏంటంటే బలవంతపు ఆరాధన, వర్షిప్. అందుకే మనకి ఆ హెడ్డింగ్ అదే చెప్పాను, బలవంతపు ఆరాధన. మరొకటి ఏంటి, దేవుని యొక్క ఆ సవాల్ని మరియు బబులోని యొక్క అపజయం ఎలాగుండబోతుందో అనేటువంటిది మరొక భక్తుడు చెప్పినటువంటి మాటను ఇక్కడ మనం చూసాం. 7వ వచనం చదవండి ఒకసారి. సకల జనులకు బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణ సింఫోనియా విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఇంకా అది క్లియర్గా ఉందనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిలవబెట్టించినటువంటి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేశారండి. ఒక్క ముగ్గురు తప్ప. అదే మనకి ఇక్కడ చాలా ఆయనకి ఎలా వస్తుందంటే ఆయనకు అసూయ అక్కడ. ఎందుకంటే ఆయన వారితో పాటుగా ఉన్నటువంటి వారికి ఏ విధమైనంటే
ఇక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సెకండ్ గాండ్రు అందరినీ కూడా రక్షించినటువంటి ఆయన మీదకి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి మీదకి ఒక వ్యతిరేకతను తీసుకొచ్చారండి. తీసుకురాబోతూ ఎలాగా వాళ్ళని ఎలాగైనా పట్టించాలి. ఒకసారి మనం 11వ వచనం కూడా చూసినట్లయితే ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితే. అక్కడ ఒక్క నిమిషం ఆగండి అమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళంతా కూడాను సరే ఎవరో ఒక ముగ్గురు యవనస్తులు సాగిలి పడలేదని చెప్తే బాగుండేది. వివరణ ఎలా ఇస్తున్నారంటే, మీరు ఇదిగో బబులోను రాచకార్యాలు చేయటానికి మీరు ఏర్పాటు చేశారు చూసారా? మేము చెప్పాము అప్పుడే, ఆ మాటలోనే ఉంది అర్థం. మీరు ఏర్పాటు చేశారు చూసారా, మీరు నియమించారు చూసారా అంటే రాజుని నువ్వు చేసింది తప్పు. వీళ్ళు అందరూ కూడా వారిలో ఉన్నటువంటిది ఏంటో తెలుసు. అక్కడ వాళ్ళందరిది ఒకే వృత్తి కదా ఇప్పుడు, జ్ఞానులు. సెకండ్ గాండ్రు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందులో ఇప్పుడు జ్ఞానులుగా పిలువబడిన వారు వీళ్ళు కూడా. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుతో పాటు. ఇప్పుడు వీరిలోకే ఏం కలిగింది? ఈర్ష్యాభావం, అసూయ. వీటిని బట్టి ఇంకొకటి కూడా రావచ్చు. ఇంకోటి కూడా ఏమంటాం అది? దాని అర్థం ఏంటంటే ప్రాంతీయ తత్వం. ఆ మాట కోసం నేను ఏమంటారు? ఇది మాది, ఇది మేము ఉండేటువంటిది, మా ప్రాంతం. ఇక్కడ ఎవరో వచ్చి పెత్తనం చేయడం ఏంటి? ఇవన్నీ కూడా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలని మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. మత విద్వేషాలు, భాషా విద్వేషం. చూడండి, కొంతమంది కొన్ని చోట్ల మీరు వేరే భాష మాట్లాడేవారు ఉన్న ప్రాంతానికి వెళితే వీరు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అంటారు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఒకసారి వీటన్నిటిని బట్టి కల్దీయులు అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఫిర్యాదు కొండేలు చెప్తున్నారు అనమాట. కొండేలు ఏముంది ఇక్కడ, డైరెక్ట్ అక్కడ వాళ్ళు నిలబడిపోయారు. ఇంకా కొండేలు చెప్పడానికి ఉంది కానీ వాళ్ళని చూపిస్తున్నారు. రాజా, ఇది ఇప్పుడు చదివారు కదా, మీరు తీసుకుని వచ్చారు చూసారా, మీరు బబులోను మీద దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించారు చూసారా, వారే 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 మొక్కలు. చూడండి మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే, ఓకే, మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని. అది క్లియర్గా 2-3 చెప్పారు. ఇక తర్వాత అది కూడా చేయట్లేదు అనే భావానికి వచ్చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, వెంటనే ఆయనకు, ఎందుకంటే ఎప్పుడైతే నేనే నియమించానని మళ్ళీ ఇప్పుడు ఆయన మీదకే వచ్చేలా ఉంది. కానీ ఈ మధ్య ఉన్న 20 సంవత్సరాల వ్యత్యాసంలో ఆయన ఏమైపోయాడంటే, మొదట బయలుపరిచినటువంటి మర్మాలు మర్చిపోయాడు. ఆయన మర్చిపోతున్నాడు. కాబట్టి 13వ వచనం ఒకసారి చూద్దామా. ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆయనకి ఎలా ఏమైందంటే, అసలు కనీసం అప్పట్లో నాకు కలిగినటువంటి మనోవేదన నుండి నన్ను బయటకు తీసుకొచ్చారు. కారణం ఏంటంటే, వారి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పిన ఆయన సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వారు ఈరోజు ఆ అత్యాగ్రహంతో, కోపంతో వారిని నా దగ్గరకు పట్టుకుని రండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి. ఈ సమయంలో మరి మళ్ళీ ఇక్కడ ఆయన బిడ్డలకు వచ్చే గొప్ప సవాళ్ళని చూసినప్పుడు మనము ఒకవేళ ఒబే అయిపోతుంటాం చాలాసార్లు. అంటే సరే ఎప్పుడన్నా ఒకసారి నిలబడతామేమో, కానీ మళ్ళీ మరొక సవాల్గా వచ్చినప్పుడు ఇక్కడ ఒబే అయిపోతుంటాం. ఆయన ఇచ్చింది ఏంటంటే మరణ శాసనం. ఏకంగా ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయరో వారందరినీ కూడా ఆ మండుచున్న అగ్నిగుండంలో వేస్తామని ఒక మరణ శాసనాన్ని ఇచ్చేశాడు. ఏం చేస్తారు అప్పుడు? సహజంగా అయితే ఎవరైనా సరే చేయటానికి మొట్టమొదట లోబడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 14 నుంచి చూస్తే మీరు నా దేవతను పూజించుటలేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?
ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నాకు ఎందుకో అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించవచ్చేమో అని నేను అనుకుంటాను. ఆయన ఒకసారి వీళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఫిర్యాదుని ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాకి మళ్ళీ, లేకపోతే ఇమీడియట్లీ తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో పడేయండి అనొచ్చేమో అని ఎక్కడో కొంచెం అది ఉంది నమ్మకం కదండి. రైట్. ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు చదవండమ్మా 15. ఆ. విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే. ఎందుకంటే మళ్ళొక మాట ఆయన అవకాశం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నికుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు. అది మళ్ళీ ఒకసారి అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో మళ్ళొక్కసారి మీకు, ఎందుకంటే నేను కన్ఫర్మ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నా ఎదురుగా వాళ్ళు చెప్తున్నారు అనుకో. ఎందుకంటే నిజమే అలాంటి కొన్నిసార్లు అలాంటి కొండెములు ఇందాక చెప్పినట్టు చెప్పి ఉండొచ్చు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆయనకి దొరికిపోయారు. ఎదురుగా అందరూ సాగిలి పడితే ఆ ముగ్గురు మాత్రమే కనపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో మరి నా దగ్గరికి వచ్చినటువంటి ఈ యొక్క కంప్లైంట్ బట్టి, ఫిర్యాదును బట్టి నేను మళ్ళీ మీకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాను. ఇది కనుక ఇప్పుడైనా మీరు నమస్కరిస్తే సరే, లేకపోతే తక్షణమే మండుచున్నటువంటి వేడిమి గల ఆ యొక్క అగ్నిగుండములో వేయబడతారని చెప్పినటువంటి మాటకి వారు చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ మనకు చెప్పాలంటే అండి, ఆ రాజుతో అసలు వీళ్ళు ఏమంటారంటే ఆ వర్డ్ చాలా బలమైనటువంటిది. ఇప్పుడు రాజుగారు మాట్లాడుతున్నాడు, సహజంగా అయితే ఏమంటారు అందరూను, అసలు ఓకే కాదండి అది ఎంత అండి ఒబే అయిపోయి వాళ్ళ ఎదురుగా వచ్చేసి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు అన్నట్టు ఉంటుంది. మీరు చెప్పేది లేదు అనటానికి లేదు అన్నట్టు వెంటనే ఇంకా అందులో ఏమాత్రం కూడా వారు చెయ్యము అనే మాట రాదు. ఇక అసలు వెంటనే మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి సార్ అంటారు, అంతే అలాగా అయ్యా అని. ఇలాంటి పరిస్థితుల్లో వారు అన్న మాట ఏంటి ఇక్కడ నిజంగా ఆ దేవుడు 16 వచనం అమ్మా. రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. అది ఏమంటున్నారంటే నీకు ఈ విషయంలో మీకు సమాధానం చెప్పాలన్నా లేకపోతే చెప్పడం వలన మాకేదో అసలు ఆలోచన, ఆ భయము, ఆ బాధ ఏమీ లేదు. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. నువ్వు తెలుసుకో. ఈ ఛాలెంజ్ అది మామూలు విషయం కాదు అక్కడ. ఎందుకంటే రక్షించ సమర్థుడు నా దేవుడు, కానీ ఒకవేళ రక్షింపకపోయినా కానీ మేము మాత్రం నీ దేవతను మేము పూజింపం, నీవు నిలవబెట్టించినటువంటి ఆ యొక్క ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం. అసలు ఒక రాజుగారితో మాట్లాడుతుంటే మరి పరిస్థితి ఎలాగుంటుంది ఇక్కడ? ఈ యొక్క బలవంతపు ఆరాధన అక్కడ చేపిస్తున్నాడు, కానీ అది వీళ్ళు మాత్రం చేయించలేకపోతున్నాడు. ఈ 3rd చాప్టర్లో మనకి ఇవ్వబడినటువంటి ఆ హెడ్డింగ్ అదే కదా చెప్పాను. 3వ అధ్యాయంలో బలవంతపు ఆరాధన, ఆ యొక్క బలవంతంగా ఆరాధన చేపిస్తున్నాడు, కానీ అందరి చేత వీళ్ళని మాత్రం చేయించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా కదా ఆ రాజ్యంలో, లేకపోతే ఇంకా చాలామంది వచ్చినటువంటి వారందరిలో చూస్తే వారు ఎక్కువ సంఖ్య. ఇక్కడ కనపడుతుంది ముగ్గురే అయినా కానీ భయం లేకోకుండా, ఎందుకంటే వారు యథార్థంగానూ ఉన్నారు, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకే 19వ వచనంలో ఆయన ఏం కలిగిందంటే ఆయనకి అసలు ఇక్కడ ఒకే ఒక్క మాట అండి, ఆయన ముఖము
వికారం అయిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన, ఒక అధికారిగా ఉన్న ఆయన, ఆయన మాట నీ మాట ఎవడికి లెక్క అని అన్నట్టుంటే ఏమైపోద్ది? ఏం చేయలేక ముఖం అంతా మారిపోయి, ఇక్కడ ఆయన ముఖమంతా కూడా వికారం అయిపోయింది కనుక ఆ, గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చేసాడు. వెంటనేనమాట ఇంతకు ముందు కంటే కూడా ఏడంతలు దాన్ని హెచ్చించండి, పెంచండి ఆ వేడిమిని. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఏదో అంటారు చూడండి, అవమానంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నా మాట కూడా వినరా మీరు? ఏడంతలు చేయించి అందులో వారిని వేయటానికి ఏం చేశాడు అండి? ఒకసారి తన సైన్యంలో 20వ వచనం చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ. ఇక ఏమైందంటండి, అసలు ఎలాంటి వాళ్ళని పిలిపించాడు ఇక్కడ? చాలా బలవంతులు అంటండి. అందులో ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బలవంతులందరూ కూడా అక్కడికి వచ్చి వారిని పట్టుకొని బంధించి, అదే అక్కడ బంధించినట్టు ఉంటుంది, బంధించి వారిని అగ్నిగుండంలో వేస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనకి ఈ యొక్క ముగ్గురు యవనస్తులకు ఉన్నటువంటి ఆ యొక్క విధానం ఏంటంటే, దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం అండి. దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం ఇక్కడ మనకి ఆ రాజుతో మాట్లాడుతున్నటువంటి విధం మనకు అర్థమవుతుంది. అంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అందరికీ విశ్వాసం గురించి ఎలా మాట్లాడతారంటే, సమస్తము కూడా మనకి సానుకూలంగా ఉన్నప్పుడు చూపించే విశ్వాసం, అది మన విశ్వాసం. కానీ చాలామంది విశ్వాసాలు కానీ అంటే సానుకూలంగా అన్ని విధాలుగా మనకి సహకారం ఉన్నప్పుడు చూపించేటువంటిదే. కానీ ఇక్కడ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విపరీతమైనటువంటి సవాళ్ళ మధ్యన, ఇప్పుడు వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క టెస్టింగ్. అక్కడ నువ్వు కనుక సింపుల్గా ఒకసారి అలాగా వంగి నమస్కారం కింద వంగి పైకి లేస్తే వదిలిపోయేదానికి అగ్నిగుండంలో పడి చచ్చిపోతానంటారు ఎందుకు? మనమైతే ఇక్కడ మనం ఆలోచించేది అదే. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో, ఇక్కడ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మటం అండి. అది ఆ దేవుని మీద వారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నమ్మికను మనం ఇక్కడ చూసినప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? ఆ ముగ్గురు కదా, మీరు చదివిన ఆ 19వ వచనంలో ఉన్న మాట ఏంటది? మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను నీ దేవతను పూజింపు, నీవు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయుము. ఇది విశ్వాసముకు ఉన్నటువంటి ఒక అర్థం. నిజంగా చెప్పాలంటే చాలా చక్కని మాట దేవుడు మనకు 21వ వచనంలో ఒక మాట ఉందండి. వాళ్ళని వేసే ముందు ఎలాగా వేస్తారు? తీయకనే అది చాలా స్పష్టంగా మనకి అర్థం అవ్వాల్సింది. చాలామంది చెప్తున్నప్పుడు కూడా ఈ యొక్క వస్త్రాలు, ఎందుకంటే వస్త్రాలు ఉండగానే వాటన్నిటినీ కూడా వారితో ఉండగానే ఉన్నపాటున ముగ్గురిని పడవేశారు. వాళ్ళని వేసేటప్పుడు కూడా వారిని బంధించేసి, ఎందుకంటే తర్వాత ఆ రాజుకు కలిగినటువంటి చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన చెప్తాడనమాట, ఆయన ఏ రకంగా ఉన్నారు, వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేటువంటిది. ఇక్కడ ఆ అగ్నిగుండంలో వేయబోయేటువంటి వారంతా కూడా ఏమయ్యారంట తెలుసండి? ఆ బలంగా ఉన్న వాళ్ళు కూడాను వాళ్ళు చనిపోయారండి, వాళ్ళు కాలిపోయారు. అంటే రాజుకున్నటువంటి ఆ యొక్క ఆగ్రహం, అంటే కోపం అంత భయంకరంగా ఉంది. 22వ వచనం చదవండి ఇప్పుడు మళ్ళీ. విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. అంటే వీళ్ళ పడలేదు అందులోను, కానీ వేయటానికి వెళ్ళే అక్కడ వస్తున్నటువంటి వేడిమికే వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారే. మరి అందులో పడినోళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వేయటానికి వెళ్ళిన వాళ్ళే ఆ వేడికి, అది తగులుతున్నటువంటి ఆ వేడికే వారు అక్కడ చనిపోయినట్టు చూసినటువంటి వాళ్ళం. ఇక్కడ 25వ వచనానికి వచ్చేసరికి అమ్మమ్మ 23 కూడా చదవండి, ఎందుకంటే ఇక్కడ బంధింపబడిన వారే అనేది ఇందాకే చెప్పాను. మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు
పడగ అంటే ఇక్కడ బంధించారనేటువంటి అర్థం వచ్చింది కదా ఇందాక. నేను అందుకే ఇక్కడ వారిని బంధించడం, ఆ వస్త్రాలు ఉంచడమే కాకుండా వారిని కట్టేశారు. కట్లతో అంటే చేతులు కాళ్ళు కట్టేసి ఇసిరారు. మళ్ళీ అందులో పడ్డాక మళ్ళీ ఎక్కడన్నా పరుగులెడతారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ నిజంగా చూడండి ఎంత ఘోరమైన హింస. అలాంటి పరిస్థితుల్లో వారిని బంధించిన తర్వాత అందులో పడవేసిన తర్వాత ఓకే ఇప్పుడు 24 అమ్మ 25 ఆ, 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 ఉమ్, ఆ, ఆ. రాజా ఉమ్, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంటే ఆయన మళ్ళీసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. మీరు ఎంతమందిని వేశారు? ముగ్గురినేనా? నేను ముగ్గురినే ఏమన్నాను కదా. ఈ వేసిన వాళ్ళు కూడా అందులో పడలేదు, ఇప్పుడు పక్క నుండే చనిపోయారు కానీ అందులో పడినోళ్ళు కాదు. ఒకవేళ డౌట్ అనమాట. ఓకే. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నానే, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ఆయనకి కనిపిస్తుంది. ఎలాగంటే మీరు ముగ్గురినేసారా నలుగురినేసారా? ముగ్గురేనయ్యా, మీరు చెప్పేది నిజమే, ముగ్గురిని ఏమన్నారు, ముగ్గురినేసాం కరెక్టే. అయితే మరి నాకు మాత్రం నలుగురు కనపడుతున్నారు, అది కూడా వారికి ఏ బంధకాలు లేకుండా కనపడుతున్నారు. ఆ నాలుగో రూపం మాత్రం దేవతల రూపంలో, అంటే దేవుళ్ళలాగా ఆయన దేవతలను ఆరాధిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆయనకి కనిపిస్తున్నటువంటి రూపం అలాగే ఉందని ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ నాలుగో మనిషి ఎవరు? ముగ్గురే కదా వేసిందని చూస్తున్నప్పుడు మనం ఒకసారి ఆలోచించాలండి. యెషయా 43:2 ఒక మాట ఉంది. ఎందుకో తెలుసా? మనకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు సంభవించిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని విడుదల చెయ్యక పోవచ్చు. అది ఇది చెప్పడానికి అది దీని అర్థం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు ఒక అభయాన్ని ఇచ్చాడు, అంతేకాని ప్రతిసారి వచ్చి చేయబట్టుకుని పక్కకు లాగుతాడని కాదు. ఇక్కడ మనకి కలిగినటువంటి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని రక్షించాలి అంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. మొదట అది ఇందాక చెప్పినట్టుగా సానుకూలత అంతా సఖ్యతతో ఉన్నప్పుడు, మనకి వాతావరణం అనుకూలించినప్పుడు, మనకి కడుపు నిండినప్పుడు దేవుణ్ణి విశ్వసించడం కాదు అక్కడ. అది ఎందుకంటే మనం ఎన్నోసార్లు దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుణ్ణి అనుకరించడం కానీ, దేవుని గురించి ఆయన యొక్క మాట చెప్పిన ఏదన్నా చేయాలంటే మనం ఏమంటాం తెలుసండి? ప్రతి దానికి ఏదో సాకు చెప్తాం. ఇది ఇలాగ అయ్యిందండి, అందుకేరా ఇది ఇలా చేసింది, ఈ టయానికి అది కాలేదండి, ఏదో చెప్పి మనము. ఎందుకంటే మనకి సానుకూలత లేదు అక్కడ. నిజమే అయ్యి ఉండొచ్చు, కష్టమే, అది కాదని అనటానికి లేదు. కానీ ఇక్కడ చూడండి, వీరికి కలిగినటువంటి ఆ ఇబ్బందుల కంటే కాదు కదా. మొన్న యోబు గురించి మనం నేర్చుకున్నాము. ఆయనకి కలిగినటువంటి శోధన శ్రమల కంటే ఎక్కువ కాదు కదా అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనల్ని రక్షించ సమర్థుడు మన దేవుడు అని మన విశ్వాసంతో ముందుకు వెళ్తాం. ప్రియ సహోదరి సహోదరు, అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. అది ఆయన ఉంటే పేతురు మునిగిపోబోతున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి. ఎప్పుడు కూడా ఆయన నీకు తోడుంటే, నువ్వు పడిపోతుంటే లేపటానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన హస్తాన్ని నీకు చాపుతూనే ఉన్నాడు. కానీ నీవు ఆయన వైపు తిరగటానికి ఇష్టపడుతున్నావా లేదో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఆయన ఎవరు అని మనం చూసినప్పుడు ఇక్కడండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మనం శోధనలో పడకుండా దేవుడు మనల్ని అన్నిసార్లు కూడా కాపాడలేకపోవచ్చు, కానీ శోధనను జయించే శక్తిని మనకిస్తాడు, ఆ యొక్క జ్ఞానాన్ని మనకిస్తాడు. ఎలా దాని నుండి తప్పించుకోవాలి అది దేవుడిచ్చింది కదా. ఆయన అక్కడుండి కదా ఆ శోధనని జయించగలిగేటువంటి శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు అది సరిపోతుంది కదా మనల్ని పక్కనే ఉండి నడిపించలేదు అనే ఆలోచన కంటే. కాబట్టి 26వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం.
ఆయన ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు వాళ్ళని. వీళ్ళ ముగ్గురు పేర్లకి అది కాకుండా ఇంకొక మాట అన్నాడు అక్కడ. అమ్మ అది చదవండి. ఆ, ఆ, అది ఆ మాట కోసం మహోన్నతుడకు దేవుని సేవకులారా. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇందాక మొదటేమో ఆ 20 సంవత్సరాల గ్యాప్లో మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన వదిలేశాడు. అప్పుడేమో సాష్టాంగ నమస్కారం చేశాడు దానియేలు గారికి, అది మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పాడు. అంతగా ఆయన్ని హెచ్చించాడు, అంతగా ఉన్నత స్థితి ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మధ్యన వచ్చిన ఈ గ్యాప్లో ఏమైపోయాడు, ఇంకా మర్చిపోయాడు, వదిలేశాడు అది ఆయన గురించి, దేవుని గురించి. ఇప్పుడు అంటున్నాడు మళ్ళీని ఏమని, మహోన్నతుడగు దేవుని సేవకులారా, వాళ్ళని పిలుస్తున్నటువంటిది నా యుద్ధకు రండి. ఇప్పుడు ఆ బంధింపబడిన ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడినటువంటి యువకులు ఎలా వస్తున్నారంటే, బంధకాలు లేకోకుండా అగ్నిగుండంలో నుంచి వారు బయటకు వస్తున్నారని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే అక్కడ వారి యొక్క శరీరాన్ని పరీక్షించినట్టుగా 27వ వచనంలో మనం చదువుతున్నాం కదండి. అందులో కూడా ఉంది కదా, ఎలాగా కుడు వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు. చూసారు, అదే అండి చక్కని ఆ యొక్క విట్నెస్ని ఇక్కడ మళ్ళీ దేవుడు వారికి బయలుపరిచాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడివడు, విడిచిపెట్టడాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఎంత బలవంతం చేశాడు ఆయన, ఎంత బలవంతం చేశాడు ఆయన్ని ఆరాధించమని. ఒకవేళ ఆరాధించకపోతే వారిని ఏ రీతిగా అక్కడ శిక్షిస్తానని చెప్పాడో మనం చూస్తున్నాం. 28 మళ్ళీ ఒక భజన లేకపోతే ఏమనుకోవాలా ఎలాగ అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ చెప్తున్నాడు. అప్పుడు అన్నమాటే, ఇదిగో వీరి దేవుడే పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించ. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడానండి. ఎందుకు అంటానంటే, ఆయన మనం దేవదూతగా అంటే దేవుని యొక్క దూతగా మనము చాలాసార్లు ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ నీవు ఏ శోధన శ్రమలో ఉన్నా కూడా దేవుడు, ఎందుకంటే ఆయన యొక్క దేవదూతలను నీకు తోడుగాను ఉంచుతున్నాడు, నీకు ఏది అవసరమో అది ఇవ్వటానికి. అందుకే తన దాసులను రక్షించాడని చెప్తున్నాడు. తను ఆశ్రయించినటువంటి దాసులు అంటే దేవుని యొక్క సేవకులేనా? కాదు కదా, అందరినీ ఇంక అక్కడ. అందుకే నేను చాలాసార్లు మాట చెప్తున్నా, దేవుని సేవకులు మాత్రమే కాదు కానీ ఆయన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి ఆయన సమర్థుడు కనుక వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోనూ కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. అబ్బా, ఎందుకంటే ఒక శాసనాన్ని తీసుకొచ్చి మళ్ళీ వారందరికీ కూడా ఆయన వివరించాడు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పూజిస్తున్నటువంటి ఆరాధిస్తున్న దేవుడే దేవుడు, నిజమైన దేవుడు. ఆ దేవుడిని ఎవరైనా దూషించారా వారిని తుత్తునీనిగా నేను చేస్తాను అని మళ్ళీ రాజు ఆయన యొక్క స్థానాన్ని ఆయన అక్కడ మళ్ళీ నిలబెట్టుకొని అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి కలిగింది ఏంటి అసలు? మొదట ఈ అధ్యాయంలో శ్రమ, హింస. నిజంగా చెప్పాలంటే ఆ ముగ్గురు కూడా అంతమందితో అందరితో కూడా సాగిలిపడి ఉండుంటే ఈరోజు వీరికి ఈ యొక్క 29వ వచనంలో చెప్పబడుతున్న మాట వచ్చుండేదా? ఎప్పుడైతే శ్రమ వెనక ఏం దాగుంటుంది? మేలు దాగుంటుంది. వీళ్ళకి ఇక్కడ
ఏం ఏం కలిగిందంటే అక్కడ ఆ బాబేల్ యొక్క బబులోను నుంచి ఒక సంస్థాన అధిపతులుగా వారిని ఏర్పాటు చేసేటువంటి స్థితికి, అంటే దాని అర్థం ఏంటంటే ఒక పదోన్నతి కదా. ఏమంటాం మనం, ఆ, ఇవి ప్రమోషన్స్ కదా. అదే అడుగుతుంటారు. ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరికైనా. ఇంతకాలం పనిచేసాం, ఇది ఉంటే బాగుండు, ఇది వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన తప్పు కాదు. కానీ నువ్వు శ్రమ ఎదురవుతుందని భయపడి కనుక దాకున్నా, లేక నువ్వు ఒబే అయిపోయినా, దానివలన తర్వాత వచ్చే మేలు నీకు దొరకదు. వీళ్ళ ఆ రీతిగా లేరు కాబట్టి భయపడుకోకుండా అక్కడ రాజైనా మరి ఎవరైనా సరే వారిని అంటే ఎదిరించడం కాదు, కానీ అక్కడ నిజ దేవుణ్ణి అక్కడ వారు విడిచిపెట్టకుండా ఉన్నారు కాబట్టి అని చెప్తున్నారు. మరి ఆయన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు ఇక్కడ ఆ, ఆ, రాజుగారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా అంతే, ఎందుకు పర్లేదు, అయినా నీవు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు కానీ నీవు పూజించమని చెప్తున్న దేవతకు కానీ మేము సాగిలి పడము, నమస్కరించమని చెప్పినటువంటి గొప్ప యొక్క బలవంతపు ఆ యొక్క ఆరాధనని వారు ఒబే అవ్వలేదు అని నేర్చుకోవటానికి మనకి ఇక్కడ గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3 అధ్యాయాల్లో కూడా మనకి తెలియపరిచింది ఏంటంటే, ప్రతి అధ్యాయంలోనూ చూసాం మనం క్రీస్తుని చూస్తున్నాం మనం, ప్రభువైన యేసుక్రీస్తు. రెండవ రాకడలో 2వ అధ్యాయంలో మనం చూసాం ఏంది, శాశ్వతమైన రాజ్యం. ఆ రాయి ఎవరు? క్రీస్తే కదా. మనం ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాము. ప్రతి అధ్యాయంలోనూ కూడా క్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రతి నిత్యము కాసి కాపాడుతూ నడిపిస్తున్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ, దేవుని చిత్తమైతే రేపటి రోజు మనం వెస్పస్కి వెళ్ళే ముందే ఈ యొక్క 4వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసి ఆ తర్వాత వెస్పస్ ఆరాధన కూడా మనము కంటిన్యూ చేసుకుందాం. కనుక దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క 4వ రోజు ఈ యొక్క డానియల్ రెవల్యూషన్ యొక్క సెమినార్ని ముగించుకోవటానికి మనందరం కూడా తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. దయచేసి అందరూ తల్ల వచ్చినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనాశ్రయుడు అయిన మా దేవా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క సాయంకాల సమయమందు మా ప్రభువా నాయన, చిన్న మందగా మా ప్రభు తండ్రి నాయన, నీ బిడలమైన మేమందరము కూడా మా ప్రభు తండ్రి నాయన, భవిష్యత్తులో జరగబోయేటువంటిది నాయన, ప్రస్తుతం జరుగుతున్నటువంటిది నాయన, అలాగే మా ప్రభు తండ్రి నాయన, భూతకాలంలో జరిగినటువంటిది మా ప్రభు తండ్రి సమస్తమును కూడా బయలుపరుస్తున్నటువంటి గొప్ప దేవుడుగా నాయన, దానియేలు ప్రకటన గ్రంథాల్లో మా ప్రభువా నీవు బయలుపరుచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మాలో ఉన్నటువంటి నాయన ఈ యొక్క అల్ప విశ్వాసమును తీసివేసుకున్నట్టు కొరకు నాయన, నీపై సంపూర్ణంగా ఆధారపడుట కొరకు మా ప్రభువా నాయన, నిన్ను ఆశ్రయించుట కొరకు నాయన నీవు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకము శాశ్వతము కాదు అని మా ప్రభువా నాయన, ఆ యొక్క నీ భక్తుల ద్వారా మా ప్రభు తండ్రి నీవు బయలుపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో మా ప్రభు తండ్రి షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ రీతిగా మా ప్రభు తండ్రి నాయన నిజదేవుణ్ణి వారు వెంబడిస్తూ నాయన, ఈ యొక్క మనుషులకు కాదు, అది ఆ యొక్క సృష్టికర్తకే అని ఆరాధన అని నాయన బిడలు మా ప్రభు నిలవబడిన రీతిగా రాబోయేటువంటి శోధనలు శ్రమల్లో మా ప్రభు తండ్రి నాయన, నీ బిడలమైన మేమందరము కూడా తండ్రి నాయన, నీ యొక్క వాక్యానుసారంగా నిలవబట్టు కొరకు కావలసిన జ్ఞానమును ధైర్యమును మా ప్రభు తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, చేరువచ్చిన బిడ్డలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, బిడ్డలకు చక్కని తలంపు దయచేసి నాయన, ఈ యొక్క పరిశుద్ధ మర్మాలు తెలుసుకొని తండ్రి వారును మేము రక్షించబడుతూ అనేక మందిని నీ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, ఈ సమయంలో మేము తిరిగి మా గృహాలకు వెళుతుండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు చేర్చి రాత్రికాల సమయంలో మాకు సుఖమైన నిద్ర దయచేసి ఏకుజాముని సజీవులుగా లేచి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే ధన్యత మాకు దయచేయమని మరొక్కసారి మీ వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేకాకీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క 4వ రోజు దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికిని, వారి యొక్క కుటుంబాలకును, మరి ముఖ్యంగా నాయన రాలేకపోతున్నటువంటి బిడ్డలను మా ప్రభు నీ చిత్తమైతే నాయన వారిని ఆయత్తపరిచి నాయన ఈ యొక్క చివరి దినాలలో నాయన నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా వారును మేమును కూడా నాయన నీ యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ ఆ నిత్య రాజ్యానికి వారసులాగులాగిన ఆ బిడ్డలను కూడా మీరు సిద్ధపరిచి నాయన నీ సన్నిధికి నడిపించమని, వారిపై కూడా మీ యొక్క మెండైనటువంటి దీవెనలు దయచేయమని ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.